శుభ్రత సాధు ఏదో బాంబు పేల్చినట్టున్నాడు, ఇల్లు వెళదామని చెప్పి రెడీ చేసుకుంటుంటే అది అక్కడ పెట్టు. ఎరగారంటే మిత్రమా, ఇక్కడ స్వార్థం ఒక్కడు పోరాడుతున్నాడు కదా సార్. యూట్యూబ్ నుంచి కానీ లైక్ కొడితే కామెంట్ కొడితే సరిపోతుంది. దేహం ద్వారా రాకూడదు, ఎందుకంటే నోటీస్ అవుతాం కదా మనం. నోటీస్ అయితే ఏమన్నా అయిపోతుంది, లేకపోతే ఏమన్నా అంటారేమో, లేకపోతే ఇంకెవరు వచ్చేదని అడుగుతారేమో అని భయం కదా. మరి ఎక్కడి నుంచో వచ్చిన వాడికి ఆ భయం లేకపోతే పుట్టి పెరిగిన నీ దేశం మీద నీకంత భయం ఎందుకు? నిజంగా అలా ఉంది కదా ఇప్పుడు సమాజం. వాడు పోతే చాలండి, మొదట వాడు పోనివ్వండి. ఒకవేళ మనం కొట్టారనుకో మనందరం పారిపోదాం, కొట్టలేదు అనుకోండి మనందరం అప్పుడు వస్తాం. ఇదే కదా ప్రక్రియ. సహజంగా జరుగుతుందా లేదా, లేకపోతే నేనేమన్నా అతిగా మాట్లాడుతున్నానా? మనం చేయాల్సింది ఏంటంటే ప్రక్రియ మార్చండి. మొదట హైందవత్వం ఎప్పుడు వర్ధిల్లుతుంది, ఎప్పుడు ధర్మస్థాపన జరుగుతుంది అంటే ఇది నా భారతదేశం అని అనుకున్నప్పుడు. నీవు అనుకోకపోతే ఎలా ఎలా మరి ఎలా మారుతుంది? ఎలా మారుతుంది చెప్పండి? నువ్వు అనుకోవట్లేనే లేదు, నీ ధ్యాసలోనే లేదు, కానీ శ్వాస మీద ధ్యాస గురించి మాట్లాడడానికి వచ్చాము. యోగా అర్థమైంది నా మాట. ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్తున్నాను. లోతుగా ఎందుకు వెళ్తున్నానంటే హృదయ స్పందన లేని సభలు విజయాన్ని ఇవ్వవు. అవునా కదా? నిజమే కదా? మరి హృదయాన్ని కదిలించే మీరందరూ యోగత్వాన్ని, సిద్ధత్వాన్ని, సాత్వికత్వాన్ని, మహాయోగత్వాన్ని, పురుషుల యొక్క మనస్తత్వాన్ని, ఆ మానసికవేత్తలు రాసిచ్చిన గ్రంథాల పురాణాలని ఎలా పఠిస్తారు? ఆ మాట అర్థమైందా? మళ్ళీ వివరించవాలేనా? క్వశ్చన్ టు క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. ఎందుకు అవుతుంది అని అంటే సభ వచ్చి మర్యాదగా చెదరనండి. ఇప్పుడు నాకు శాల్వా కప్పాడు, ఎందుకంటే ఇంతకుముందు శాల్వా కప్పొద్దన్నాను నేను. ఎందుకంటే నేను అది కప్పించుకోవడానికి రాలే ఇక్కడికి. ఎందుకు రాలేదు? నాకు నిజమైన మర్యాద సభలో మనుషులు పట్టట్లేదు గురువు గారు అని ఆయన ఫోన్ చేస్తే ఎక్కడ లేని మర్యాద, నేను వస్తున్నాను అని నేను రావాలి నా బండిలో. అలా అనిపించాలి నా సభ. కానీ కారెక్కగానే అలనాటి మధుర గీతాలు పెట్టుకొని నిద్రపోతూ వస్తున్నారు సాధువులంతా. అలా చేయొచ్చు నా సభ అంటే? చేయకూడదు కదా. లక్షల మంది వచ్చిన సభ కావాలని నా ఆలోచన. అలా లక్ష మంది వచ్చిన సభలో నేను చివర కూర్చొని ఆ లక్షల మందిని చూసిన ఒక సాధు మేము అరుస్తున్న ఈ యొక్క అరుపులకి నిజమైన మెరుపులు కనబడతాయని, ఆ మెరుపులో నా తండ్రి నటరాజ స్వరూపం అర్ధనారీశ్వరత్వం కనబడుతుంది ఆకాశంలోనని, ఆ ఆకాశాన్ని చూడడానికి, ఆ ఆకాశం నుంచి ఆశీర్వాదం వర్షం రూపంలో మనందరినీ తాకాలని నేను కోరుకున్న కోరిక స్వార్థమైనదా లేదా మన సనాతనం గురించి కోరినదా? నిస్వార్థముతో నా దేశం బాగుండాలని కోరుకున్న కోరికేగా. అందుకేగా భార్యని చుట్టించాడు, అందుకేగా ఒళ్ళంతా రుద్రాక్షలు, కషాయాన్ని, లేదంటే ఇంకేదో పూజా నియమాలంటే పరిగెత్తుకుంటూ వస్తాం. ఎన్నో పనులు ఉన్నాయని అన్నారు ఇందాక. వెళ్ళిపోయాడు ఒక మిత్రుడు, ఇంకో మిత్రుడు వెళ్ళిపోయాడు. ఒకసారి లోపలికి వస్తే వెళ్ళాలి అని అంటే గుండె ఆగిపోతుందేమో అనిపించాలి. అలా చేస్తామా సభలని? ఇక పైన చేస్తామా? మా ముఖ్యండి మొదట ప్రశ్న వదిలిన దానికి యొక్క సమాధానం చెప్పి మీరన్నా మీరు ఇచ్చిన ఈ సమయాన్ని ముగిస్తారు. తండ్రి మహాముఖండి 3 కన్నులు అలా మూసుకొని ఏం చేస్తాడనంటే ప్రతి గడపలో జరుగుతున్న సమస్యలు వింటాడు. మరోసారి చెప్తాను. ముఖండి కళ్ళు మూసుకొని ఆయన ఒక ఆసనంలో, ఆ ఆసనాన్ని ఏమంటారు మిత్ర? అలా కూర్చొని ఇలా ఉంటారు కదా తండ్రి, ఏమంటారు ఆ ఆసనాన్ని? పద్మాసనమేగా. అంటే మన యొక్క షట్చక్రాలన్నీ కదులుతూ ఉన్న సందర్భాన్ని పరమాత్ముడు చూపిస్తాడు. అలా ఉండి ఆయన ఏం చేస్తాడంటే శివుడు మానవుడు ఏం చేస్తున్నాడో ఆయన ఒక ధ్యాస ద్వారా, అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా వింటాడు. నేను ఇంకో ప్రశ్న చెప్పాను తాబేలు గురించి. ఎందుకంటే అమ్మ నీ అవయవాలు ఎలా పనిచేస్తూ ఉంటే నీ ఆయుష్ అలా తగ్గుతుంది. కాబట్టి నీ అవయవాలని నువ్వు ఎలా నియంత్రణలో పెట్టుకుంటావు అనేదే శ్వాస. దానిపైన ధ్యాస పెట్టుకున్న వాళ్ళందరూ చాలా సంవత్సరాలు బతుకుతారు. అలాగా మా గురువు గారు ఇంకా బ్రతికే ఉన్నారు. వయసు నేను చెప్పను, చెప్పే తర్వాత చాలామంది నన్ను యూట్యూబ్లో అడుగుతున్నారు మీ గురువు గారు ఇక్కడ. కాబట్టి ఏంటంటే 4 శతాబ్దాలు దాటిన ఒక మహాయోగు ఆయన చెప్పిన ఒక రహస్యం. ఆ
నియమ నిబంధనలను పాటించినప్పుడు శ్వాస మీద పెట్టుకున్న ధ్యాస శరీరంలో అన్ని అవయవాలని మన ఆధీనంలో పెడతారు. అదే కదా యోగా అంటే. మరి మీరందరూ సనాతన ధర్మాన్ని ఏం చేస్తున్నారు? ఆచార్యుల వారు ముందున్నారు ఇక్కడ, ఇందాక అన్నట్టు మిత్రుడు. తర్వాత కొంతమంది టీచర్లు వచ్చారు కదా. మరి మనందరం చేస్తున్నామా ఇంతటి ప్రక్రియని? చేస్తున్నామా? చేయకపోతే చేయలేని తలవండి. నా త్రిశూలం మీద నా దగ్గరే ఉంటుంది. ఇదేంటంటే అధర్మం వారి పైన ఉంటుంది, అంతేగాని నా ముందున్న వాళ్ళ పైన కాదు. దయచేసి ఆలోచించాలి. అర్థమైన మిత్రులారా? మరి మన యొక్క ప్రణాళిక సనాతనం వైపు వెళుతున్నదా లేదా? చంద్రనారాయణ అంటే ఏంటంటే యోగా టీచర్ కాబట్టి మీరందరూ యోగా కాబట్టి వచ్చారు. శివరథ సాధువుకి చెప్పుకున్నది మీరు. ఇక్కడ మంచి మంచి మహారుషులు, సత్యనారాయణ స్వామి, పక్కన ఇంకొక స్వామి ఉన్నారు. వీళ్ళందరికీ ఏం పని? మరి ఒక మాట ఆలోచించాలి. ఎక్కడైనా అవకాశం దొరుకుతుందేమో ఆ అవకాశం నుంచి మా యోగా ఈ యొక్క ఉపాధ్యాయ బృందం అంతా ఒక ఐక్యతని, ఒక సమానత్వాన్ని, మాలో జరుగుతున్న అంతర్గతమైన విషయ వివరాలని సంధించుకుంటారేమో, ఏ మహానీయుడు మాట్లాడితే వింటారేమో అన్న ఆశ ఆయన. అది నిజమా కాదా? ఆశనే కాదు. మరి మీకోసం చేస్తున్నప్పుడు మీరందరూ కూడా స్పందించాలి. 11 మంది ఏమో వచ్చారు అంతే యోగా టీచర్స్, మిగతా వాళ్ళందరూ వినకపోతారు. కాబట్టి ఇలా చేయకండి, యూనిటీస్ తీసుకెళ్ళండి. పాలిటిక్స్ అనేది మనం శ్రీరాముడి యొక్క మందిరం కట్టిన తర్వాత మర్చిపోవాలి.